మొన్నటిదాకా కోవిడ్ పైన మీమర్స్ వేసిన మీమ్ చూసి ఫుల్ నవ్వుకున్నా. ఈ మాత్రం బొక్కలో జీవితానికి నేనెందుకు మాస్క్ పెట్టుకున్నా కోవిడ్ టైంలో, జీవితం ఇట్లుంటదని తెలిస్తే కోవిడ్ టైంలో మాస్క్ తీసేసి తిరుగుతుండే అంటే నేను కూడా రిలేట్ అయిపోయి పిచ్చగా షేర్ చేసి నవ్వుకున్నా. కర్మ ఇస్ అ బిచ్ అనుకుంటా. ఇప్పుడు మళ్ళా కోవిడ్ రైజ్ అవుతుంది. నాకు ఆల్రెడీ 5 days నుంచి ఫుల్ కోల్డ్ ఫీవర్. నాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో భయమైంది, ఇదేంది కోవిడ్ అయింది అని చెప్పేసి. నేను టెస్ట్ చేసుకుంటే కోవిడ్ లేదు ఏం లేదు, నాకు వైరల్ ఫీవర్ ఉంది. నేను టెస్ట్ చేయకముందు దరిద్రంలో దరిద్రం ఆల్రెడీ నన్ను కోవిడ్ వైరస్ టెస్ట్ చేసి భయపట్టిస్తుందిరా అని అంటే నా ఫ్రెండ్స్ కి చెప్పిన, అరే ఇంకా నేను టెస్ట్ చేసుకోలేదు కానీ నాకు మాత్రం కోల్డ్ ఉంది, కొంచెం సిమ్టమ్స్ అట్లనే అనిపిస్తున్నాయి. ఎవడైనా దోస్తుగాలంటే భయపడక నాన్న, మంచిగా టైంకి తిను, ఇమ్యూన్ ఫుడ్ తీసుకో, అజ్జే ఇజ్జే అని చెప్తారు కదా, వాళ్ళకి చెప్పి పడుకున్నా. లేచే లోపు మొత్తము కోవిడ్ ఇది వస్తే చచ్చిపోతావు, అది వస్తే చచ్చిపోతావు, ఇది తింటే చచ్చిపోతావు, అది అవుతే చచ్చిపోతావు, ఇన్ని డేసే బతుకుతావు, ఇంత సీరియస్గా ఉంది, ఇంతమంది ఉన్నారు. ఎట్లా భయపట్టిస్తున్నారంటే ఓవర్ నేను నిజంగా కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఇంత భయపడలేదు. ఇట్లు నరేంద్ర మీరంతా. ఎనీవేస్, కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్నాయి. క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయండి, హాట్ వాటర్ తీసుకోండి, యాంటీబయాటిక్స్ వాడండి, అండ్ కొంచెం కోల్డ్ ఫీవర్ వచ్చినా ప్లీజ్ గెట్ టెస్టెడ్ అండ్ బీ సేఫ్. అందరినీ సేఫ్ గా పెట్టండి, కానీ దోస్తుగాలని మాత్రం ఇట్లా భయపట్టేయకండ్రా. ఎట్లుంటది తెలుసా వీళ్ళ ముచ్చట, డెత్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని అరే చచ్చిపోతారా అని భయపడుతుంటే నా దోస్తుగాలు ఆక్సిజన్ మాస్క్ తీసి ఊపిరాడుతుందా అని అడిగే రకాలు. ఇంత గలీజ్గాలు ఉన్నారేమ్రా. బై ద వే, ఐఎమ్ నాట్ కోవిడ్ పాజిటివ్.